హాయ్ అండి, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు ఎందుకో సగ్గుబియ్యం తాగాలనిపించింది, అందుకే చేస్తున్నాను. 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. ఈ గ్లాస్తో అంటే పెద్ద గ్లాసు 3 గ్లాసులు నీళ్లు తీసుకున్నాను. ఆ 3 గ్లాసుల నీళ్లు కొంచెం మరిగిన తర్వాత, ఆల్రెడీ బబుల్స్ వస్తున్నాయి, మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాను. ఇది ఓన్లీ సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు, సేమియా వేయించేసి దాంతో అయినా సగ్గుబియ్యం సేమియా రెండు కలిపేసి అయినా చేసుకోవచ్చు. ఏదైనా కానీ బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం బాగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే సగ్గుబియ్యం జిగురు కదా, అందుకని కింద అంటుకుపోతాయి అన్నమాట. అందుకని కొంచెం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడికాయి, ఇప్పుడు బెల్లం వేసేసుకో. వేడి మీద ఉన్నప్పుడు పాలు పోయకూడదు, ఇది చల్లారిన తర్వాత పాలు పోసుకోండి. ఓన్లీ బెల్లంతో అయినా చేయొచ్చు, బెల్లం పంచదార కలిపి అయినా చేయొచ్చు, లేదంటే ఇష్టపడే వాళ్ళు ఓన్లీ షుగర్తో అయినా చేసుకోవచ్చు. మీ చాయిస్ని బట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. అచ్చంగా బెల్లంతో కూడా బాగుంటుంది. ఇది వేడి మీద పాలు పోస్తే ఏంటంటే పాలు ఇరిగిపోతాయి, అందుకని చెప్పానని ఇది చల్లారిన తర్వాత పాలు పోయాలి. సగ్గుబియ్యం చల్లారిపోయింది, ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్. ఇష్టం ఉన్నవాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో తినరనమాట, అందుకని నేను ఇలాచీ పౌడర్ వేయలేదు. మీ చాయిస్ని బట్టి మీకు ఇష్టం ఉంటే కనుక ఇలాచీ పౌడర్ వేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.